సార్ అసలు ఇప్పుడు మనం చూసాం ఈ ఫార్మా శక్తి అనే దానికి సంబంధించి కూడా బడ్జెట్ లో 10,000 కోట్లను కేటాయించడం జరిగింది 5 సంవత్సరాలకు. ఏం సార్ దీనివల్ల లాభం ఏంటి, దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఈ బయోఫార్మా శక్తి అనేది చాలా మంచి ఇనిషియేటివ్ అండి. యాక్చువల్గా జనరిక్ అలాగే సిడిఎంఓ సెగ్మెంట్ లో ఉన్న ఫార్మా స్టాక్స్ కి చాలా ఉపయోగకరమైన విషయం అండి. మనం ఆల్రెడీ యూతో ట్రేడ్ డీల్ ఏదైతే చేసుకున్నామో దీంట్లో జనరిక్ డ్రగ్స్ ని అక్కడికి ఎక్స్పోర్ట్ చేసుకునే విధంగా కూడా డీల్ ఉందండి. ఇప్పుడు దాకా మనకి మేజర్ మార్కెట్ వచ్చేసి అమెరికాని. సో యూరోపియన్ యూనియన్ తో కూడా మనం ట్రేడ్ డీల్ చేసుకోవడం వల్ల ఇప్పుడు దాకా ఉన్న ఈ కెమికల్స్, బల్క్ కెమికల్స్, స్పెషాలిటీ డ్రగ్స్ మీద ఉన్న ఏదైతే టారిఫ్స్ ఉన్నాయో అవి 0% అయితే వస్తున్నాయండి. సో దీనికి ఊతం ఇచ్చే విధంగానే ఈ బయో ఫార్మా శక్తి అనే స్కీమ్ ని తీసుకొచ్చిందండి సెంట్రల్ గవర్నమెంట్. సో దీనివల్ల ఈ రంగంలో ఉన్న స్టాక్స్ అన్ని కూడా చాలా వరకు కూడా లాభపడతాయండి. సో ఇది మంచి ఇనిషియేటివ్ వాస్తవంగా చెప్పాలంటే. సో ఈ తయారీ రంగాన్ని ప్రోత్సహించడం, జనరిక్ మెడిసిన్స్ ని బాగా పుష్ చేయడం. ఎందుకంటే మీకు జనరిక్ డ్రగ్స్ అనేసరికి చాలా వరకు ఏంటంటే అన్ని దేశాల వాళ్ళు తొందరగా యాక్సెప్ట్ చేస్తారు. అలా కాకుండా మీకు స్పెషలైజ్డ్ డ్రగ్స్ కింద వెళ్ళినప్పుడు ఏమవుతాయి అంటే చాలా వరకు నామ్స్ ఉంటాయి, టైట్ నామ్స్ ఉంటాయి. సో జనరిక్ డ్రగ్స్ ఏంటంటే విస్తృత వినియోగం కూడా ఉంటుంది, మార్కెట్ కూడా చాలా వాస్ట్ గా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది, తక్కువగా దొరుకుతుంది కాబట్టి వాల్యూమ్స్ ఎక్కువ చేయొచ్చు. సో ఈ రంగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ బయోఫార్మా శక్తి అనే దాన్ని తీసుకొచ్చారండి. రైట్ సార్, అట్లాగే ధర్మారావు గారు ఉన్నారు కాలర్. ధర్మారావు గారు నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం వెంకట్ గారు. మీ డౌట్ అడగండి సార్. నాకు రెండు స్క్రిప్ట్స్ ఉన్నాయి సార్. వన్ BDL 1550 ఉన్నాయి, IRFC 180 ఉన్నాయి. వీటిని ఎవరేజ్ చేయొచ్చా? VBL ఎంతలో ఉన్నాయండి? 1550 సార్. BDL ఓకే 1550 ప్రెసెంట్ 1330లో ఉంది. రైట్ సార్. BDL BDL సార్, BDL సారీ, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ 1321 లో ఉందండి ప్రస్తుతం. BDL ఈ రక్షణ బడ్జెట్ కూడా మనకి ఈసారి బాగా కేటాయింపులు జరిగినాయండి. 15% ఇంక్రీజ్ చేశారు. సో దాంట్లో ప్రధానంగా లాభపడే వాటిలో BDL కూడా మంచి షేరే. సో మీరు యావరేజ్ చేసుకోండి. అయితే కరెంట్ ప్రైస్ లో యావరేజ్ చేయొద్దు. 1360 దాటిన తర్వాత యావరేజ్ చేయండి. రీసెంట్ గా అది మనకి ఎందుకు డౌన్ అవుతుంది అని అంటే రెవెన్యూ అలాగే ఎర్నింగ్స్ రెండు కూడా రీసెంట్ గా వచ్చిన క్వార్టర్లీ రిజల్ట్స్ లో అనుకున్నట్లుగా రాలేదు. అందువల్ల మనకు కొంచెం కిందకు వస్తుంది. ఇది టెంపరీనే, మళ్ళీ తిరిగి పెరుగుతుందండి. 1360 దాటిన తర్వాత BDL యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. అలాగే IRFC కూడా అండి. IRFC కూడా మనకి 116 116 115.4 వారు తీసుకున్నది 180. సో ఇది కూడా మీరు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసే స్టాక్ అండి. 121 దాటిన తర్వాత యావరేజ్ చేయండి, ఇప్పుడే వద్దు. 121 దాటిన తర్వాత యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. రైట్ సార్. హరిప్రసాద్ గారు ఉన్నారు. ప్రసాద్ గారు నమస్కారం. నమస్కారం సార్. మీ డౌట్ అడగండి సార్. వెంకట్రావు గారు. నమస్కారం అండి సార్. నాయి ఒక 3 స్టాక్స్ ఉన్నాయి సార్. DCX సిస్టమ్ ఒకటి అండి, 40% లాస్ లో ఉన్నాను. రెండోదేమో క్రాంప్టన్ గ్రీవ్స్ సార్, అది కూడా 40% లాస్ లో ఉన్నాను. మూడోదేమో రైట్స్ సార్, అది కూడా 45% లాస్ లో ఉన్నాను. ఈ 3 ఏమన్నా పెరిగే సూచనలు ఉన్నాయా, లేకపోతే నేను యావరేజ్ చేసుకోమంటారా, లేకపోతే బయటకు వచ్చేయమంటారా? DCX వచ్చేసి 172. DCX మీరు యావరేజ్ చేసుకోవచ్చు అండి. ప్రస్తుతం 172.23 లో ఉంది. అయితే ఇప్పుడే యావరేజ్ చేయొద్దు. గురువారం రోజున రిజల్ట్స్ ఉన్నాయి. రిజల్ట్స్ మనకి బెటర్ గా వస్తే మాత్రం యావరేజ్ చేయండి. ఒకవేళ రిజల్ట్స్ అనుకున్నట్లుగా రాలేదు అని అంటే మాత్రం ఇమీడియట్ గా ఎగ్జిట్ అయిపోండి. గురువారం వరకు వెయిట్ చేద్దామండి, ఇంకొక 2 రోజులు. గురువారం రిజల్ట్స్ రాగానే మనం డెసిషన్ తీసుకోవచ్చు. క్రాంప్టన్ గ్రీవ్స్ కూడా అంతేనండి. మనకి క్రాంప్టన్ గ్రీవ్స్ లో కూడా శుక్రవారం రిజల్ట్స్ ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ 5 క్వార్టర్స్, ఆల్మోస్ట్ 6 క్వార్టర్ రిజల్ట్స్ క్రాంప్టన్ గ్రీవ్స్ కి అనుకూలంగా రాలేదండి. అందుకనే మనం చూసుకుంటే దాదాపు 480 జోన్ నుంచి కంటిన్యూస్ గా ఫాలో అవుతుంది. ప్రస్తుతం 233 దగ్గరికి వచ్చింది. రిజల్ట్స్ బెటర్ గా వచ్చింది అని అంటే మాత్రం 245 పైన యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. అలాగే రైట్స్ కూడా ఇది లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకోవచ్చు అండి. రైట్స్ ఇబ్బంది ఏమి లేదు. రైట్స్ కి వచ్చేసి రేపు రిజల్ట్స్ ఉన్నాయి. సో రిజల్ట్స్ ఎలా ఉన్నా కూడా రైట్స్ లో మనం యావరేజ్ ప్లాన్ చేద్దామండి. అయితే ఈ ప్రైస్ లో అయితే వద్దు. 235 దాటిన తర్వాత రైట్స్ లో యావరేజ్ ప్లాన్ చేసుకుని హోల్డ్ చేయండి. సార్ అట్లాగే ఏదైతే IPOలకు సంబంధించి కూడా, అంటే ప్రభుత్వ రంగ సంస్థలు కూడా సిద్ధమవుతున్నాయి IPOలకు సంబంధించి. గతంలో ఉండేది IPOలు పెట్టుబడులకు మంచిది కాదు అని చెప్పేసి,
ఆ తర్వాత ఇప్పుడు దాన్ని వెనక్కి నెట్టి అంటే దానికి సంబంధించి కూడా బాగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించి కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఈ పిఎస్యుల సంబంధించి. దీనికి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి సార్, ఏం చెప్తారు? రీసెంట్ గా మనం చూసుకుంటే లాస్ట్ 3 years, 3 కాదండి, ఆల్మోస్ట్ 4 years అనుకోండి, లాస్ట్ 4 years నుంచి కూడా ఐపీఓ యుగంగానే మనం చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే లాస్ట్ 4 years లో ఐపీఓలు దాదాపు విపరీతంగా వెలుగులో వచ్చినాయి మార్కెట్లోకి. రావటం ఒకటే కాదు, ఇనీషియల్ గెయిన్స్ కూడా చాలా వరకు ఇచ్చినాయి. అయితే మనం ఇక్కడ స్టాటిస్టికల్ గా గమనించాల్సింది ఏంటి అని అంటే, ఇనీషియల్ గెయిన్స్ ఇచ్చినాయి కానీ తర్వాత సస్టైన్ అయినాయి అని అంటే సస్టైన్ అవ్వలేకపోయినాయి చాలా వరకు కూడా. అయితే ఇక్కడ ప్రభుత్వ రంగ సంస్థలకి ప్రైవేట్ వాళ్ళకి కొంచెం డిఫరెన్స్ ఉందండి. ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి ఐపీఓస్ అంటే మనం కొంచెం వాటి మీద నమ్మకంతో తీసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థలకి మనకి ఒక క్వాలిటీ అనేది ఉంటుంది, అంటే క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలానే ఒక విధి విధానాలు క్లియర్గా ఉంటాయి. వాళ్ళు ఒక ఫండ్ని తీసుకున్నారు అని అంటే దేనికోసం అయితే తీసుకున్నారో దానికోసమే ఉపయోగిస్తారు. అలాగే ప్రైవేట్ రంగ సంస్థలు ఏంటంటే ఐపీఓలో కలెక్ట్ చేసిన ఫండ్ని వాళ్ళు ఐపీఓలో చెప్పిన విధంగా ఉపయోగించాలని ఏమీ లేదు. కొన్ని చోట్ల ఉపయోగిస్తారు, ఒక్కోసారి ఉపయోగించరు. సో అందుకని మనకి ఐపీఓకి సంబంధించి ప్రభుత్వ రంగ సంస్థలు కనుక వస్తే నేనైతే సజెస్ట్ చేస్తానండి తీసుకోమని. సో ఇది ఒక మంచి పరిణామమే. అంటే ఫండ్స్ పబ్లిక్ నుంచి కూడా గ్యాదర్ చేసుకుని ముందుకు. ఇప్పుడు గవర్నమెంటే మొత్తం ఫండ్ పెట్టాలంటే ప్రతిసారి గవర్నమెంట్ దగ్గర ఉండదండి ఫండ్. అన్ని రకాల స్కీమ్స్కి ఫండ్కి వెళ్ళిపోయిన తర్వాత గవర్నమెంట్ దగ్గర ఎప్పుడు కూడా మనం బడ్జెట్ చూస్తే లోటుగానే ఉంటుంది. ఇప్పుడు మన బడ్జెట్ డెఫిసిట్ వచ్చేసి ఈసారి 4.3% ఉందండి. సో ప్రతిసారి లోటు ఉంటుంది. కాబట్టి ప్రతిసారి ఫండ్ తీసుకురావాలంటే కష్టం. అందుకని పబ్లిక్ దగ్గర నుంచి ప్రజల దగ్గర నుంచి కూడా భాగస్వామ్యంతో తీసుకుని ముందుకు తీసుకెళ్ళడం అనేది మంచి పరిణామమే. డెఫినెట్ గా ఇది సక్సెస్ అవుతుందండి. రైట్ సార్. శశికళ గారు ఉన్నారు. శశికళ గారు నమస్కారం. సార్ మీ డౌట్ అడగండి. వెంకట్రావు గారు ఉన్నారు. ఓకే సార్. సార్ బ్రిగేడ్ తీసుకొని ఉన్నాం సార్, 1250తో తీసుకొని ఉన్నాం. ఇప్పుడు 750తో ఉంది. ఇవి ఇంకా కొద్దిగా యాడ్ చేద్దాం అనుకుంటున్నాం సార్. ఇప్పుడు ఏం స్టాక్ అండి? బ్రిగేడ్ సార్. బ్రిగేడ్. ఓకే. సార్ బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ 783 రిజల్ట్స్ వచ్చినాయి. రెవెన్యూ బాగుంది కానీ ఎర్నింగ్స్ అంత బాగాలేదు. అందువల్ల కొంచెం కన్సాలిడేషన్ జరుగుతుంది. ఈ రోజే కొంచెం 5.8% పెరిగిందండి. ఈరోజే కొద్దిగా పెరిగింది. మీరు 840 దాటిన తర్వాత యావరేజ్ చేయండి మేడం. ఇప్పుడే వద్దు. 782లో ఉంది. 840 దాటిన తర్వాత బ్రిగేడ్లో యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. కొద్దిగా టైం ఇవ్వండి దీనికి, ఒక 3 to 6 months టైం ఇవ్వండి, డెఫినెట్గా పెరుగుతుందండి. రైట్ సార్. తాతారావు గారు ఉన్నారు. రావు గారు నమస్కారం. రైట్, కట్ అయింది. సో తర్వాత సార్ ఈ మినరల్స్ కి సంబంధించి అంటే రేర్ ఎర్త్ కారిడార్, దీనికి సంబంధించి ఎట్లా ఉంటుంది, ఉపయోగాలు ఏంటి, అసలు దీనిపైన ఇన్వెస్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది? ప్రపంచంలో 8% రేర్ ఎర్త్ మెటీరియల్స్ అనేది భారతదేశంలో ఉన్నాయండి. అయితే ఇప్పటి వరకు మనం వాటిని వెలికి తీయలేదు. సో ఇవి డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ టెక్నాలజీస్ లో ఎక్కువ యూజ్ చేస్తారండి. ఇప్పుడు దాకా మనం ఏంటంటే చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం, వాటి మీద ఎక్కువ ఆధారపడుతున్నాం. మనమే కాదు, ఈవెన్ అగ్రరాజ్యం అమెరికా కూడా చైనా నుంచే చాలా వరకు రేర్ ఎర్త్ మెటీరియల్స్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటారు. సో రేపొద్దున జియో పొలిటికల్ సినారియోస్లో మళ్ళీ ఏదైనా ఇబ్బందులు వచ్చినా మన ప్రాజెక్టుల్లో రేర్ ఎర్త్ మెటీరియల్స్ అవసరమైన, ఎందుకంటే డిఫెన్స్ సెక్టర్ మీద మనం ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నాం. రేపొద్దున ఏదైనా ఇబ్బందికరమైన వాతావరణం వచ్చి ఎక్కడి నుంచి ఆగిపోయినా కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం, సెల్ఫ్ సస్టైనబిలిటీ కోసం ఈ రేర్ ఎర్త్ మెటీరియల్ సంబంధించిన కారిడార్ని కూడా అనౌన్స్ చేశారండి బడ్జెట్లో. ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళకి సంబంధించి కారిడార్ అయితే అనౌన్స్ చేశారు. సో దీనివల్ల మనకి వేరే దేశం మీద ఆధారపడకుండా మన స్పేస్ ప్రోగ్రామ్స్ కానీ, మన డిఫెన్స్ ప్రోగ్రామ్స్ కానీ, అలాగే 5th generation టెక్నాలజీతో, స్టెల్త్ టెక్నాలజీతో ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేస్తున్నారు. యాంకా ప్రాజెక్ట్ ఉంది. వీటన్నిటికీ కావాల్సిన మినరల్స్ అన్ని కూడా మన దేశంలోనే మనం మైనింగ్ చేసుకుని తీసుకునే విధంగా ఈ ప్రోగ్రామ్ అయితే ముందు తీసుకెళ్తున్నారండి. చాలా అద్భుతమైన ప్రోగ్రాము. సో దీనివల్ల మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే, ముఖ్యంగా మన స్పేస్ టెక్నాలజీకి సంబంధించిన ప్రోగ్రామ్స్ కూడా ఆగకుండా రన్ అవడానికి, అంటే వేరే దేశంలో ఇప్పుడు దాకా దాని మీద ఆధారపడి వచ్చింది ఏదైతే ఉందో, ఎవరి మీద ఆధారపడకుండా మన వరకు మనం చేసుకోవడానికి ఉపయోగపడుతుందండి ఈ ప్రోగ్రామ్.